స్వరం వినబడాలి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుని దీవించును గాక. ఆమేన్. దేవుని యొక్క వాక్యం మనం చదువుకుందాం. కీర్తన గ్రంథము నుండి 39వ కీర్తన. దయచేసి అందరూ వాక్యాన్ని తీసుకునండి. 39వ కీర్తన 39వ కీర్తన 2వ వచనాన్ని చదువుదాం. దేవుని వాక్యము జాగ్రత్తగా బైబిల్ గ్రంథాన్ని అందరూ తెరుచుకోవాలి. నీకు చదువు రాకపోయినా నువ్వు బైబిల్ గ్రంథాన్ని ఓపెన్ చేయాలి. హల్లెలూయా. ఓపెన్ చేయాలి. ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ. డబ్బులకు వేలుంటే సంచిలో పెట్టుకోండి, కానీ బైబిల్ మాత్రం తప్పకుండా ఓపెన్ చేయండి. ఆమేన్. వాక్యం చదువుకుందాం. కీర్తన గ్రంథము 39వ కీర్తన 2వ వచనాన్ని చదువుదాం. నేను ఏమీ మాట్లాడక మౌనినైతిని, క్షేమమును గూర్చి అయినను పలుకక నేను మౌనముగా ఉంటిని. అయినను నా విచారము అధికమాయెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని ప్రియమైనటువంటి బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దైవ లేఖనం కీర్తన గ్రంథము 39వ కీర్తన మొదటి 2 వచనాలు శ్రద్ధగా చదివితే, మొదటి వచనంలో భక్తుడు దావీదు ఇలాగున తెలియపరుస్తున్నాడు. ఏమని అంటున్నాడు అనంటే, నా నాలుకతో పాపము చేయకుండానట్లు నా మార్గములను నేను జాగ్రత్తగా చూసుకుంటాను. భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకొందును అనుకొంటిని. నేను 2వ వచనం, నేను ఏమీ మాట్లాడక మౌనిగా ఉంటిని. క్షేమమును గురించి అయినను పలుకకుండా నేను మౌనముగా ఉంటిని. అయినను నా విచారము అధికమాయెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చివరి మాట ఈ కీర్తన భాగంలో, ఈ 39వ కీర్తన మొదటి నుండి కొన్ని వచనాలు చదువుతున్నప్పుడు చాలా విషయాలు మనకు అందులో కనబడతాయి. దావీదును గురించి, తన యొక్క భక్తి జీవితాన్ని గురించి మనకు అక్కడ స్పష్టంగా కొన్ని విషయాలు తెలియజేయబడతాయి. భక్తుడైనటువంటి దావీదు ప్రార్థన జీవితంలో ఉన్నటువంటి విషయాలు మనకు స్పష్టంగా మనకు తెలియజేయబడుతున్నాయి. దేవుడి దగ్గర ఆయన ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా, నేను నా నాలుకతో పాపం చేయకూడనట్లున్నాను, కాపాడు, నా హృదయాన్ని కాపాడు, నన్ను కాపాడు, నన్ను జీవింపచేయని చెప్పి దేవునికి తాను మొరపెడుతున్నటువంటి మొర అక్కడ మనకు కనబడతారు. అసలు ఎవరి దావీదు? దావీదు గురించి బైబిల్లో చదివితే చాలా విషయాలు ఉంటాయి. ఒక 4-5 విషయాలు చెప్తాడు. ఈ దావీదు ఎవరి అంటే, తండ్రికి ప్రియమైనటువంటి కుమారుడు. ఎవరండి ఈయన? తండ్రికి ప్రియమైన కుమారుడు. రెండవది, తండ్రి గొర్రెలను మేపువాడు. ఆమేన్. తండ్రి గొర్రెలను మేపువాడు. మూడవది, ఆయన సంగీతమును వాయించేవాడు. అనగా 10 తంతుల సితారతోని ఆయన సితారను వాయిద్యముతో వాయించేటువంటి వాడు. నాలుగవది, ఆయన దేవుణ్ణి స్తుతించేవాడు. ఎక్కువగా దేవుణ్ణి స్తుతించేవాడు, ఎక్కువగా దేవుణ్ణి ఘనపరిచేవాడు, దేవుణ్ణి మహిమపరిచేవాడు. ఐదవదిగా విధేయత కలిగినటువంటి వాడు. ఎవరికి విధేయత? దేవుడికి విధేయత కలిగిన వాడు, తండ్రికి విధేయత కలిగిన వాడు, తన దగ్గర ఉన్నటువంటి సోదరులకు కూడా విధేయత కలిగినటువంటి వాడు. ఆరవది, నమ్మకస్తుడిగా ఉన్నాడు. తండ్రికి నమ్మకస్తుడిగా ఉన్నాడు. స్తోత్రం. హల్లెలూయా. ఎలాగునా తండ్రి ఏ పని చెబితే ఆ పని ఖచ్చితంగా చేశాడు. ఆయన తన అన్నల దగ్గరికి వెళ్ళమంటే వెళ్ళాడు, రమ్మంటే వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తను ప్రార్థించమంటే ప్రార్థన చేశాడు, తన విశ్వాసంతో ఉండమంటూ ఉన్నాడు. అంటే విధేయత చూపినవాడు, అన్ని పనులు చేయగలిగిన సామర్థ్యం కలిగినటువంటి దేవుడు. హల్లెలూయా. ఇలాంటి దావీదు దేవుడు రాజుగా
వేసిన తర్వాత తాను చేయకూడని తప్పు చేసి, చేయకూడని పొరపాటు చేసి, తాను దుఃఖముతో, బాధతో దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థనలో ఈ 2వ వచనంలో నేను చదువుతున్నప్పుడు నాకు ఒక మాట నా హృదయానికి తగిలింది. ఆ మాటను మీ ముందు తీసుకురావాలని కోరుతున్నాను. అయినను, అక్కడ ఉంటది, ఏముంటది? అయినను నా విచారము నాకు అధికమాయను. హల్లెలూయా. విచారం. ఈ రోజు నా అంశం ఏంటంటే విచారము. విచారం అంటే బాధ, కష్టం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైనా నువ్వు బాధతో ఉండినప్పుడు నీ దగ్గరకు వచ్చినటువంటి వారు ఏమంటారు తెలుసా? అమ్మా, ఏమైందమ్మా? చాలా విచారంతో ఉన్నావు, విచారంతో ఉన్నావు. ఏదైనా పోగొట్టుకున్నప్పుడు, ఏదైనా ఉన్నది నీ దగ్గర నుండి తొలగిపోయినప్పుడు, నీ కుటుంబంలో సమస్య జరిగినప్పుడు, నీ కుటుంబంలో బాధ కలిగినప్పుడు, నీ కుటుంబంలో దుఃఖము కలిగినప్పుడు, ఎవరైనా నీ దగ్గరకు వచ్చి పలికే మాట ఏంటో తెలుసా? అమ్మా, ఎంత విచారం కలిగే నీకు, ఎంత కష్టము కలిగే నీకు, ఎంత బాధ కలిగే నీకు అని అందరూ నీతో పలుకుతారు. దావీదుకు కూడా విచారం ఎక్కువైపోయింది. ఎందుకు ఎక్కువైపోయింది? అయ్యో, నేను ఇంత భక్తి పరుణ్ణి, ఇంత ప్రార్థన పరుణ్ణి, ఇంత విశ్వాసం కలిగిన వాడిని, ఇంత దేవునికి నేను నమ్మకంగా ఉన్నాను, దేవుని స్తుతించేవాడిని, దేవుని ఆరాధించేవాడిని, అయ్యో ఈ విచారం నాకు ఎంత అయిపోయినది అని ఎంతో కన్నీటితో ఆయన దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. ప్రియులారా, మీరు గమనించాలి, మనకు కూడా చాలా విచారాలు ఉంటాయి, చాలా విచారాలు ఉంటాయి, చాలా బాధలు ఉంటాయి. మనుషుడైనప్పుడు బాధలు ఉండవా సార్ అంటే ఖచ్చితంగా ఉంటాయి. మనుషులకి కాదండి, భూమి మీద ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి, ప్రతి పురుగుకు కూడా బాధలు ఉంటాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏదైనా జంతువు అడవిలో ఉంటే దానికి బాధ. ఏం బాధ? నన్నెవరు పట్టుకొని పోతారేమో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనుషులకైనటువంటి మనకు, అయ్యో మనం ఇంత కలిగి ఉన్నాం, మనం కలిగి ఉన్నటువంటి మన పరిస్థితిలో ఈ బాధ మనకి ఎందుకు వచ్చింది? బైబిల్ ఏం చెప్తుంది మనం ఒకసారి చూద్దాం. కీర్తన భాగంలో మీరు చదివితే మనుషుడికి ఉండేటువంటి కొన్ని విచారాలు కనబడతా ఉన్నాయి. 10వ కీర్తన అనుకుంటాను. 10వ కీర్తన 41వ వచనంలో చదివితే, దేవునికి స్తోత్రం. 10వ కీర్తనలో మీరు చదివితే, సామెతల గ్రంథం 10వ అధ్యాయం, క్షమించాలి, సామెతల గ్రంథం 10వ అధ్యాయం మీరు ఒక్కసారి అక్కడ చదివినట్లయితే ఒక మాట అక్కడ ఇలా రాయబడి ఉంటది. 10వ అధ్యాయము 10వ అధ్యాయం మీరు చదువుకుని అక్కడ 31వ వచనంలో చదివితే చక్కని మాట, లేదా దేవునికి స్తోత్రం, 31వ వచనం ఒకసారి చదవండి. నీతిమంతుని నోరు జ్ఞానోపదేశము పలుకును, మూర్ఖపు మాటలు పలుకు నాలుక పెరిగి వేయబడును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, మనుషుడికి దేవుడు జ్ఞానాన్ని ఇచ్చాడు. జ్ఞానవంతుడికి ఉన్నటువంటి ఆలోచన, జ్ఞానము పలకాలనేటువంటిది ఉంటుంది. కానీ ఒక విచారం ఏంటంటే, మనుషుడికి జ్ఞానం అనేది ఎంతో ప్రాముఖ్యమైన సంగతిని మనుషుడు మర్చిపోయి తన జ్ఞానాన్ని ప్రక్కన పెట్టి, ఆ దేవుని జ్ఞానాన్ని ప్రక్కన పెట్టి తన జ్ఞానాన్ని ఉపయోగిస్తా ఉన్నాడు. చూడండి, మనకున్న విచారం ఏంటిదో తెలుసా? మనకున్న పనుల గురించి విచారం ఉంటుంది. బైబిల్ చెప్తుంది, కీర్తన గ్రంథంలో మీరు చదివితే 55వ కీర్తన, మీరు వాక్యాన్ని శ్రద్ధగా మీరు ఎక్కడ చదివితే 55వ కీర్తన 22వ వచనంలో చదివితే వాక్యం స్పష్టంగా చెప్తున్నది. ఏమన్నా తెలుసండి? నీ పనుల భారము యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకుంటాడు. ప్రియులారా, పని గురించినటువంటి భారం మనకి ఎంతో ఉంటుంది. అయ్యో, నా కుటుంబాన్ని పోషించుకోవాలి, నా కుటుంబాన్ని నడుపుకోవాలి, నా కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలను, భార్యను నేను వారిని శ్రద్ధగా చూసుకోవాలి, అయితే నాకేదైనా పని ఉంటే బాగుండు అనేటువంటి విచారం. హల్లెలూయా. ఉద్యోగం లేని వ్యక్తికి ఉద్యోగం ఉంటే బాగుండు అనే విచారం. ఏమండి, కూలి పని చేసే వ్యక్తికి ఈ రోజు నాకు కూలి దొరికితే బాగుండు అనే విచారం. నిజమే కదా? కూలి పని లేదా ఉద్యోగ పని లేకపోతే ఇంకేదైనా పని కొరకు నీవు విచారం కలిగి ఉంటావు. నాకు పని దొరకలేదా
విచారం. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన బైబిల్ గ్రంథంలో కూడా ఒక ఆయన విచారముతో ఉన్నాడండి. విచారముతో ఉన్నాడు. ఎలాంటి విచారము తెలుసా? ఆయన రాత్రంతా కష్టపడ్డాడట. చూస్తారా వాక్యాన్ని? ఆయన రాత్రంతా కష్టపడ్డాడు. ఆ రాత్రంతా కష్టపడ్డాడు కానీ ఆయనకేమీ కూడా దొరకలేవట. దేవునికి స్తోత్రం. ఆయనకేమీ కూడా దొరకలేవు. లూకా సువార్త దేవుని వాక్యం మీరు తీయండి. ఈ రోజున ఈ మాటలు శ్రద్ధగా మనం ధ్యానపూర్వకంగా ధ్యానం చేద్దాం. లూకా సువార్త దేవునికి స్తోత్రం 5వ అధ్యాయం. దేవునికి మహిమ కలుగును గాక. 5వ అధ్యాయం అందరూ తీసుకొని పెట్టుకోండి. లూకా సువార్త 5వ అధ్యాయం అందరూ తీసుకొని పెట్టుకోండి. మొదటి నుండి మీరు చదివితే ఇక్కడ ఒక వ్యక్తి విచారముతో ఉన్న వ్యక్తి కనబడతాడు. ఇక్కడ ఒక వ్యక్తి కనబడతాడు. ఈయనకు ఒక విచారం ఉన్నది. ఏంటి ఆ విచారం? తన కుటుంబాన్ని పోషించుకోవాలని రాత్రంతా కూడా ప్రయాసపడ్డాడట. ఆయన పేరు రాయబడింది, ఆయన ఊరు రాయబడింది, ఆయన ఏం చేస్తాడో కూడా అక్కడ రాయబడింది. 5వ అధ్యాయం మొదటి నుండి చదువుదాం. జన సమూహము దేవుని వాక్యము మంచిగా చదవండి. గట్టిగా చదవండి. మంచిగా గట్టిగా చదవండి. జన సమూహము దేవుని వాక్యము వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నేసరేతు సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరమునున్న 2 దోణెలను చూచి జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుకొనుచుండిరి. ఆయన ఇక్కడ యేసు ప్రభు ఈ లోకంలో ఉండినప్పుడు సువార్త ప్రకటించినకు ఆయన అనేక ప్రాంతాల్లో తిరిగారు. ఒక రోజున యేసు ప్రభు సువార్త ప్రకటిస్తుండగా, దేవుని వాక్యం చెప్తుండగా అందరూ ఆయన మీద వచ్చి పడతా ఉన్నారంట. అందరూ ఆయన మీద వచ్చి పడతా ఉన్నారు. దేవుని వాక్యం వినాలని ఆశ కలిగినటువంటి వ్యక్తులు యేసయ్య మీద వచ్చి పడతా ఉన్నారు. మన ఊరికి ఎవరైనా మంచి ఉదాహరణకి మన సీఎం గారు మన ఊరికి వచ్చారనుకో, మనం ఏం చేస్తాం? ఎప్పుడెప్పుడు చూడాలని ముందు పోయి పడతా ఉంటాం కదండి. అవునే కదా? యేసు ప్రభు యొక్క వాక్యం వినడానికి, యేసును వెంబడించడానికి అనేకులు కూడా ఏం చేశారు తెలుసా? ఆయన మీద పడతా ఉండగా గెదే సరస్సు అనే తీరంలోకి వెళ్ళాడు. అక్కడ యేసు ప్రభు దూరం నుండి చూశాడు. ఆ సరస్సు తీరమున 2 దోణెలు ఉన్నాయి. ఆ దోణెలు ఒడ్డుకు వచ్చినాయి. ఆ ఒడ్డుకు వచ్చినటువంటి ఆ దోణెలో ఉన్నటువంటి మనుషులు దిగి వారి వలలన్నిటిని ఏం చేస్తున్నారు? కడుక్కుంటున్నారు. ప్రభు దూరం నుండి ఆ దోణెలను చూచాడు. జాగ్రత్తగా వినాలి మీరు, జాగ్రత్తగా వినాలి. మనుషుడికి పని గురించి విచారం, మనుషుడికి ఆరోగ్యం గురించి విచారం, మనుషుడికి ఆప్యాయత గురించి విచారం, ఎవ్రీథింగ్ ప్రతిదీ కూడా విచారంతోనే ఉంటాడు. అయితే ఈ రోజున ఈ వాక్యం ద్వారా దేవుడు నీతో నాతో మాట్లాడబోతున్నాడు. ఆమేన్. నమ్మిన వారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దూరం నుండి ప్రభు చూశాడు. దూరం నుండి ఆ ప్రభు చూసి ఆ దోణెల దగ్గరికి ఆయన నడుచుకుంటూ వెళ్ళాడు. నడుచుకుంటూ వెళ్ళినప్పుడు అక్కడ ఒక సహోదరుడు ఉన్నాడండి. చదువుతారు 3వ వచనం. ఆయన ఆ దోణెలలో సీమోనుదైన ఒక దోణె ఎక్కి ఏం చేశాడు? ఆ దరి నుండి కొంచెము త్రోయమని అతన్ని అడిగాడు. కూర్చున్నాడు. ఆ దోణిలో నుండి జన సమూహానికి దేవుని వాక్యాన్ని బోధించాడు. మంచిగా వినాలి. దోణి దగ్గరికి వచ్చాడు, చూశాడు, వచ్చాడు. బాగా వినాలి మీరు. చూశాడు, దూరం నుండి దోణిని చూశాడు, దోణి పరిస్థితిని చూశాడు, దోణి కలిగి ఉన్న వ్యక్తులను చూశాడు. ఆమేన్. హల్లెలూయా. ప్రియులారా గమనించాలి, ప్రభు నిన్ను నన్ను కూడా చూశాడు. యేసుని ఎరగక ముందు, యేసుని అంగీకరించక ముందు నీ స్థితిని చూశాడు, నా స్థితిని చూశాడు. నీ పరిస్థితిని చూశాడు, నా పరిస్థితిని చూశాడు. నీ జీవితాన్ని చూశాడు, నా జీవితాన్ని చూశాడు. నీ దగ్గరికి వచ్చాడు, నా దగ్గరికి వచ్చాడు. హల్లెలూయా. ఈ రోజు ఆరోగ్యవంతులు కాగానే నాకెవ్వరు తీర్పులేరని వెళ్ళిపోతా ఉంటాను. నో, బాగా గమనించాడు. ఆయన నిన్ను చూశాడు. బైబిల్ చెప్తుంది యెహోవా ఈరే, ఆయన చూసే దేవుడై ఉన్నాడు. ఆయన నీ పరిస్థితిని చూస్తాడు, నీ కుటుంబాన్ని చూస్తాడు, నీ ఆరోగ్యాన్ని చూస్తాడు, నీకు కావలసినవి
చూచుటకు ఆయన కన్నులారా నిన్ను చూచే దేవుడు. ఆమేన్, హల్లెలూయా. బైబిల్ అంటుంది యెహోవా కను దృష్టి భూమి మీద అంతటా సంచారం చేస్తుంది. అంటే భూమి మీద ఏ మూలకు నీవు ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఎటువంటి స్థితి కలిగిన వ్యక్తుడుగా నువ్వు జీవించినా ఆయన కన్నులు నిన్ను చూస్తున్నాయి. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ దోణిను కడుగుతున్నటువంటి దోణిలో నుండి దిగి వలలు కడుగుతున్న వ్యక్తులను దేవుడు చూశాడు. వెళ్ళాడు అక్కడికి వెళ్ళగానే ఇద్దరు ఉన్నారు. ఇద్దరిలో నుండి సీమోనుని చూచాడు. సీమోనుని చూచి సీమోనుతో అంటున్నాడు, అయ్యా నీ దోణిలో నాకు కొంచెం స్థలమే. జాగ్రత్తగా వినాలి. యేసు చూడడమే కాదు, నీ దగ్గరికి వస్తాడు. రెండవది, నీ దగ్గరికి వస్తాడు. నువ్వు ఏడుస్తుంటే నీ కన్నీరు తుడుస్తాడు. హల్లెలూయా. నువ్వు బాధతో ఉంటే నిన్ను ధైర్యపరుస్తాడు. హల్లెలూయా. నువ్వు దుఃఖముతో ఉంటే నీకు ఓదారుస్తాడు. హల్లెలూయా. నువ్వు పడిపోయి ఉంటే నేను లేపుతాడు. హల్లెలూయా. నువ్వు చెదిరిపోయి ఉంటే నీకు ధైర్యాన్ని ఇస్తాడు. హల్లెలూయా. పేతురు దగ్గరికి, సీమోను దగ్గరికి వచ్చాడు. దోణి దగ్గరికి వచ్చి ఆ దోణిలోనికి ఎక్కి యేసయ్య అంటున్నాడు, అయ్యా ఈ దోణిను కొంచెం లోతునకు త్రోయి. హల్లెలూయా. మొదటిది చూశాడు, రెండవది వచ్చాడు. బాగా గమనించాలి. యేసయ్య నిన్ను చూశాడు. నువ్వు పడిపోయిందే చూశాడు. నువ్వు విరిగిపోయిన హృదయాన్ని చూశాడు. నీ కుటుంబాన్ని చూశాడు. నీ పరిస్థితిని చూశాడు. రెండవది నీ దగ్గరికి వచ్చాడు. అందరి దగ్గరికి రాలేడా పాస్టర్ గారు అని అంటే అందరి దగ్గరికి వచ్చాడు. అందరూ గ్రహించలేరు నా దగ్గరికి ప్రభు వచ్చాడని. అందరూ గుర్తించలేడు కానీ నువ్వు గుర్తించావు. అందరూ తెలుసుకోలేరు కానీ నువ్వు తెలుసుకున్నావు. అందరూ నిదానించి చూడలేరు కానీ నువ్వు చూసావు. అందరూ గ్రహించలేకపోయారు, నువ్వు గ్రహించావు. అందుకే ఇక్కడ ఉన్నావు. ఆమేన్, స్తోత్రం, హల్లెలూయా. రెండవదిగా ఆయన నీ దగ్గరికి వచ్చాడు. యేసు నీ దగ్గరకు వచ్చినప్పుడు నీకేం కలుగుతుంది తెలుసా? యేసు నీ దగ్గరకు వస్తే ఏం కలుగుతుంది? చూడాలి. ఏం కలుగుతుంది తెలుసా? నీకు కావలసినవన్నీ దేవుడు నీకు ఇస్తాడు. సీమోను దోణి దగ్గరికి వచ్చాడు ప్రభు. ఆ దోణిలో కూర్చుండి లోతు నాకు కొంచెం లోపలికి నన్ను త్రోయమన్నాడు. దోణిని త్రోయమన్నాడు. దోణి లోపలికి త్రోసాడు. లోపలికి త్రోసిన తర్వాత ఏం చేశాడు ప్రభు? ఏం చేశాడు? ఎందుకు దోణి దగ్గరికి వచ్చాడు? మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. ఎందుకు యేసయ్య దోణి దగ్గరికి వచ్చాడమ్మా? ఎందుకు వచ్చాడు? ఓకే, అది కాదు, కానీ అది కూడా కరెక్టే, కానీ అది కాదు. అప్పుడు ఎందుకు వచ్చాడు? ఏమో సార్ నాకు తెలియదు అంటాడు. దేవునికి స్తోత్రమా. ఎందుకు వచ్చాడంటే వాక్యము చెబుతుండగా యేసయ్య మీద ప్రజలు పడుతుండగా, అంతే కదా, యేసయ్య వాక్యం చెప్తుంటే ప్రజలు ఆయన మీద పడుతున్నారని దోణి దగ్గరికి వచ్చాడు. దోణి దగ్గరికి వచ్చి దోణిలో కూర్చుండి ఏం చేశాడు? వారికి అక్కడ ఉంది. ఏం చేశాడు? ఆయన వాక్యమును ఇతరులకు బోధించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. స్థలం అడిగాడు. మొదటిగా చూశాడు, రెండవదిగా వచ్చాడు, మూడవదిగా స్థలం అడిగాడు. ఇదిగో ఈ రోజున వాక్యం వింటున్న నా ప్రియ సహోదరులారా, దేవుడు ఈ రోజున నీకు జ్ఞాపకం చేస్తున్న మాట, ఆయన నీకు అడుగుతున్న మాట ఏంటో తెలుసా? నీ హృదయంలో ఆయనకు చోటియ్యాలని ఆయన అడుగుతున్నాడు. సీమోన్ని అడిగాడు, అయ్యా నీవు నాకు చోటియ్యు అంటే చోటిచ్చాడు. చోటిచ్చిన తర్వాత ఏం చేశాడు? వాక్యం చెప్పాడు. ఎవరికి చెప్పాడు? ప్రజలందరికీ చెప్పాడు. ప్రజలందరికీ చెప్పిన తర్వాత ప్రజలందరూ వాక్యాన్ని విన్నారు. ప్రజలందరూ వాక్యాన్ని పొందుకున్నారు. ప్రజలందరూ స్వస్థతను పొందుకున్నారు, ఆరోగ్యం పొందుకున్నారు. అంతా బాగానే ఉంది. ప్రజలందరూ వాక్యం పొందుకొని ఆ వాక్యం బోధించిన తర్వాత అందరూ వెళ్ళిపోయారు. బాగా విన్నారు. అందరూ వెళ్ళిపోయారంటే అక్కడ ఉన్న వాళ్ళు కొందరు వెళ్ళిపోయారు, కొందరు ఉన్నారు. అందరూ వెళ్ళిపోయారు. బాగా గమనించాలి. తర్వాత ఏం చేశాడు తెలుసా? యేసయ్య ఆ సీమోనుతో అంటున్నాడు, సీమోను, ఇదిగో నేను వాక్యం బోధించాను, వాక్యం చాలించాను. ఈ దోణిను కొంచెం లోతునకు నడిపించు. హల్లెలూయా. కొంచెం లోతునకు నడిపించు. మూడో విషయం,
మీకు చెప్తున్నాను. మొదటిది ఆయన చూస్తాడు, రెండవది ఆయన నీ దగ్గరికి వస్తాడు, మూడవది దేవునికి స్తోత్రం, నీ దగ్గర స్థానమును కోరుకుంటాడు. దేవునికి మనం స్థానం ఇవ్వాలి హృదయంలో. మనం దేనికో స్థానం ఇస్తాం కదండి, దేనికో స్థానం ఇస్తాం. అన్నిటికంటే ఎక్కువగా ఈ మొబైల్కి స్థానం ఇస్తాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అన్నిటికంటే ఎక్కువగా భోజనానికి స్థానం ఇస్తాం, స్థలం ఇస్తాం. అన్నిటికంటే ఎక్కువగా ఊర్లు ప్రయాణాలు తిరుగుటకు మనం ఏం చేస్తాం? స్థానం ఇస్తాం. కానీ దేవుడు ఈ రోజు నేను అడుగుతున్న మాట ఏందో తెలుసా? నా కొరకు నీ హృదయములో స్థానం ఉన్నదా, స్థలం ఉన్నదా? హల్లెలూయా. యేసయ్య కొరకు మరి సీమోను తన దోణిలో స్థలం ఇచ్చాడు. సీమోను తన దోణిలో స్థలం ఇచ్చాడు. ఆ స్థలంలో ఉండి వాక్యాన్ని చెప్పిన ప్రభువు ఈ రోజు మనల్ని అడుగుతున్నాడు. ఆయన నీ హృదయములో నివసించుటకు నువ్వు ఆయనకు స్థలం ఇస్తావా? యవనస్తులకు, బాయ్స్ కి అయితే గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది హృదయంలో, గర్ల్స్ కి అయితే బాయ్ ఫ్రెండ్ ఉంటాడు హృదయం. ఇప్పుడు యవనస్తులే కాదండి, వృద్ధులు కూడా, ముసలులు కూడా అలాగే ఆలోచిస్తున్నారు. ఏమంటున్నారు? ఎవరికి ఫోన్ చేస్తున్నావు అంటే మా బాయ్ ఫ్రెండ్కి. అంటే 60 ఏళ్ళ ముసలావిడ కూడా నేర్చుకుంది. ఏం నేర్చుకుంది? బాయ్ ఫ్రెండ్ అని, గర్ల్ ఫ్రెండ్ అని నేర్చుకుంది. బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ అంటే దాని అర్థం ఏందో తెలుసా? బాయ్ ఫ్రెండ్ పురుషుడు పురుష స్నేహితుడు అని అర్థం. గర్ల్ ఫ్రెండ్ అంటే స్త్రీ స్నేహితురాలు. ఈ స్నేహం ఎక్కడికి తీసుకెళ్తుంది అంటే పాపానికి తీసుకెళ్తారు. ఈ స్నేహం ఎక్కడికి తీసుకెళ్తుంది అంటే 2 కుటుంబాలను విడదీస్తుంది. ఈ స్నేహం ఎక్కడికి తీసుకెళ్తుంది అంటే మనుషుడి జీవితంలో ఊహించలేని పరిస్థితుల్లోనికి తీసుకెళ్ళిపోతుంది. స్తోత్రం, హల్లెలూయా. అది మన టాపిక్ కాదు. మన టాపిక్ ఏంటంటే యేసయ్య దోణిలో కూర్చున్నాడు. దోణిలో యేసయ్యకు స్థలం ఇచ్చాడు సీమోను. నీ హృదయంలో దేవుడు ఉన్నాడా? మనం చాలా మంది చెప్తాం, నా హృదయంలో దేవుడు ఉన్నాడా అని చెప్తాం. మన సహోదరుడు దావీదు అంటాడు, మన సంఘ బిడ్డ దావీదు, ఎప్పుడన్నా మీరు అడిగి చూడండి, ఆ దేవునికి స్తోత్రం, ఎక్కడున్నాడు దేవుడు అంటే, నా గుండెలో ఉన్నాడు అని అంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన విషయంలో నేను మెచ్చుకునేది ఏంటంటే తెలుసా? ఇంత వృద్ధాప్యంలో కన్నులు కనబడకపోయినా దేవుని ప్రతిరోజు ప్రార్థన చేస్తాడు, ప్రతిరోజు దేవునికి మొరపెడతాడు. అంటే మనం ఆలోచన చేయాల్సిన విషయం ఏంటంటే దేవునికి మనం చోటు ఇవ్వాలి. దేవుడు మనం నివసించే స్థలము మన హృదయం అని మనం గుర్తించుకోవాలి. చోటిచ్చాడు, వాక్యం బోధించాడు. ప్రభు అన్నాడు, ఈ దోణిని కొంచెం లోతునకు నడిపించు, లోతునకు నడిపించు. హల్లెలూయా. ఆయన అన్నాడు లోతునకు నడిపించు. ఆమేన్. ఏమనుందండి అక్కడ? ఈ దోణిని కొంచెం లోతునకు నడిపించి చేపలు పట్టుటకు ఏం చేయాలి? నీవు నీ వలను వేయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి చేపలు పట్టుటకు నీవు వలను వేయి, లోతులకు ఈ దోణిను నడిపించు. ప్రజలు, జనసమూహం వెళ్ళిపోయారు, ఉన్నవారు ఉన్నారు. ప్రభు అన్నాడు దోణి లోపలికి వెళ్ళమన్నాడు. వాక్యం బోధించడంతా అయిపోయింది. దోణి లోపలికి తీసుకెళ్లి ఏమంటున్నాడో తెలుసా? నీవు నేను చెప్పినట్టు నువ్వు వలనై. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొన్నిసార్లు మనం ఈ రోజున, 4వ విషయం, మనం ఈ రోజున నేర్చుకోవాల్సింది ఏదో తెలుసా? ఆయన చెప్పినట్టు మనం చెయ్యం. మనం ఏం చేయాలనుకున్నామో అదే చేస్తాం. కానీ దేవుడు ఏం చెప్తాడో, ప్రభు ఏం చెప్తాడో మనం అది చెయ్యం. మనకు లేదు అలవాటు. కానీ ఇక్కడ సీమోను కూడా అలవాటు లేదు. ఏమని అలవాటు? యేసయ్య అంటున్నాడు నువ్వు లోతులకు నడిపించు, నువ్వు వలవేయి అని అంటే అప్పుడు సీమోను రివర్స్ లో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? చదవాలి వాక్యం. ఏమని మాట్లాడుతున్నాడు? సీమోను ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడుతుంది కానీ మాకేమీ కూడా దొరకలేదు. అయినను మంచిగా వినాలి, మాకేమీ కూడా దొరకలేదు. ఎప్పుడు ప్రయాసపడ్డాడు? రాత్రి ఎంతో ప్రయాసపడ్డాడు. చేపలు
పట్టేటువంటి చేపల ఆ మత్స్యకారుడు రాత్రికి వెళ్తాడు కదండి. సముద్రంలో ఏం చేస్తాడు, సరస్సులో ఏం చేస్తాడు, రాత్రికి వెళ్ళిపోతాడు. రాత్రికి వెళ్ళిపోయి ఆ నావలో ఆ ఓడలో అంతా తిరిగి వలలు వేసుకుంటూ ఆ చేపలన్నింటినీ పడుతూ ఉంటాడు. ఎందుకు రాత్రికి ప్రయాసపడతాడు, ఎందుకు రాత్రికి ప్రయాసపడతాడు? రాత్రికి వెళితే చేపలు పడతాయని ఈ జాలరికి ఎలా తెలుసు? ఈ జాలరికి తెలిసిన విషయం ఏంటో తెలుసా? రాత్రికి సముద్రం అంతా నిశ్శబ్దంగా ఉంటుంది, బయట నుండి ఏ శబ్దము రాదు. ఒకవేళ శబ్దం వస్తే ఆ చేపలు ఏం చేస్తాయి, అడుగులోనికి వెళ్ళిపోతాయి. మరి రాత్రికి శబ్దం ఏమి రాదు కనుక వలలు వేసి అనేకమైన చేపలు పడతాం. వలలు వేసి అనేకమైన చేపలు పట్టి నా కుటుంబాన్ని నా యొక్క కుటుంబాన్ని పోషించుకుందాం, నా కుటుంబానికి కావలసిన అక్కర్ల అవసరాలన్నింటినీ తీర్చుకుందామని అనుకొని వెళ్ళాడు. కానీ అక్కడ ఏమీ కూడా పట్టలేదు, ఏమీ కూడా పట్టలేదు. యేసయ్య అన్నాడు, నేను చెప్పినట్టు నువ్వు వల వేయి అంటే నేను రాత్రి అంతా ప్రయాసపడ్డాను కానీ నాకేమీ దొరకలేదు. కొన్నిసార్లు నువ్వు రాత్రి అంతా ప్రార్థన చేస్తావు, కొన్నిసార్లు దినములు ప్రార్థన చేస్తావు, కానీ నీకేమీ దొరకదు. ఎందుకు దొరకదు తెలుసా? ఆయన చెప్పినట్టు నీవు చేయడం లేదు. హల్లెలూయా. నేను కలిగిన నీ తండ్రి, నీ కొరకు ప్రాణం పెట్టిన నీ ప్రభువు, నీ కొరకు తన రక్తమును చిందించిన ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పినట్టు నీవు చేయడం లేదు కనుక నీకేమి ప్రతిఫలము దొరకటం లేదు. విత్తనము వేసినా ఫలించటం లేదు, పంట వేసినా ఫలించటం లేదు, వ్యాపారం చేసినా ఫలములోనికి నీవు రావటం లేదు, ఉద్యోగము చేసినా ఈ ఉద్యోగంలో ఆనందమును నీవు పొందుకోలేకపోతున్నాం. కారణం ఏంటో తెలుసా? ఆయన చెప్పినట్టు నీవు చేయటం లేదు. మనకున్న అలవాటు ఏంటంటే, భయంకరమైన బుద్ధి ఏంటంటే, నేనంటే ఏమనుకున్నావు, నేను చెప్పినట్టే, నేను పాడమన్న పాటనే. ఈ రోజుల్లో సేవకుల్లో సంఘాల్లో ఇదే ఉందండి, ఇదే ఉంది. ఏంటి తెలుసా? నేను పాడమన్న పాటనే మీరు విశ్వాసం, మీరే విశ్వాసం, మీరే. నేను పాడమన్న పాట మీరు పాడాలి. నేను చెప్పిన వాక్యమును ఏం చేయాలి? చదవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది కాదు, ఇది కాదు. నేను అనే పదం దయ్యం వాడుతుంది, నేను అనే పదం సాధారణ ఉపయోగిస్తాడు. మేము అనేది దేవుని పదం, హల్లెలూయా. మనము అనేది దేవుని పదం. ఆమేన్, స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు, నేనైతే రాత్రి ఎంతో ప్రయాసపడ్డాను కానీ ఏం ప్రయోజనం లేదు, ఏం దొరకలేదు, నాకు ఏం దొరకలేదు కనుకనే ఆ పడవను, ఆ ఓడను ఏం చేశాను, ఆ ఒడ్డుకు తీసుకొచ్చిన వలలన్నింటినీ ఏం చేస్తున్నా, శుభ్రం చేసుకుంటున్నా. నువ్వు వల వేయమంటున్నావు కానీ ఏం దొరకలేదు. రాత్రి ఎంత ప్రయాసపడ్డా, రాత్రి ఎంత ప్రయాసపడ్డా. మనకి ఎట్లుంటో తెలుసా? ఇప్పుడు ప్రార్థన చేస్తే ఇప్పుడే కార్యం కావాలి, అటెంట్ అవుతుంది, అటెంట్ అవుతుంది, అవుతుందా? ఇత్తనం వేయంగానే పంటకు వస్తావా? ఎన్ని నీళ్ళు ఆగాలి, ఎంత పని చేయాలి, కలుపు తీయాలి, నీళ్లు పోయాలి, మందు వేయాలి, ఎరువు వేయాలి, అంతేనా? అప్పుడప్పుడు వెళ్ళి చూస్తూ ఉండాలి. మేకలు గొర్రెలు వస్తే మింగేస్తాయేమో అని దాన్ని బాగా జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి, కాపుదల చేయాలి. పంట కూర్చే సమయం వచ్చినప్పుడు, పంట కోసే సమయం వచ్చినప్పుడు నీళ్ళు ఆపేయాలి, అది ఎండాలి, దాన్ని కొయ్యాలి, కొట్టాలి, దాన్ని తీయాలి, అమ్మాలి, అప్పుడు చూడాలి నువ్వు పంట. మనకంటే ఎట్లుంటుంది తెలుసా? ఇప్పుడే కావాలి. ఒక అక్కచ్చి నాకు అంటది, అయ్యగారు నేను ప్రార్థన చేసిన, నేను ఇప్పుడే ప్రార్థన చేసిన, నాకు ఇప్పుడే దేవుడు డబ్బులు ఇచ్చేసి ఎట్టిస్తాడు. నాకు అర్థం కాదు, నాకు విచిత్రం అనిపిస్తుంది. ఇప్పుడు ప్రార్థన ఇప్పుడు ఎట్లా వస్తుంది? దేవుని స్తోత్రం, హల్లెలూయా. 20 ఏళ్ల నుండి ఆర్మూర్ చర్చిలో ప్రార్థన జరుగుతున్నది. ఎప్పటి నుండో 20 ఏళ్ల నుండి ప్రార్థన చేస్తున్నాం, ఇప్పుడు ప్రారంభమైంది పని. హల్లెలూయా. దేనికన్నా ఏం కావాలి? సమయం కావాలి, దేవుడిచ్చే సమయం కావాలి. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ. దేవుడు నీకు గర్భఫలం ఇవ్వాలంటే దేవునికి స్తోత్రం. ఇప్పుడు ప్రార్థన చేసి ఇప్పుడు ఇయ్యడు, నువ్వు ప్రార్థన చేస్తూ వెళ్ళాలి. దేవుడు నీ మీద కనికరం చూపిస్తాడు.
ఎప్పుడు ఇస్తాడు? నువ్వు దేవుడికి సరెండర్ అయినప్పుడు, దేవుడికి నీవు అప్పగించుకున్నప్పుడు, దేవుడికి నిన్ను నీవు సమర్పించుకున్నప్పుడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ సీమోను దేవునికి జవాబు చెప్తున్నాడు. నేను రాత్రంతా ప్రయాసపడ్డాను కానీ నాకేం దొరకలేదు ప్రభువా, అయినా నీ మాట చొప్పున. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి. సే హల్లెలూయా, హల్లెలూయా. నీ మాట చొప్పున ఉంది అక్కడ మాట. అయినను నీ మాట చొప్పున అంటే రాత్రంతా ప్రయాసపడ్డది ఒకవైపు అయితే, రాత్రంతా కన్నులు మూయకుండా ప్రయాసపడింది, రాత్రంతా కష్టపడింది, రాత్రంతా ఇబ్బందులు ఆటుపోట్లు అన్నింటినీ ఎదుర్కొన్నదంతా ప్రక్కన పెట్టి అయినను నీ మాట చొప్పున, నీ మాట చొప్పున. హల్లెలూయా, హల్లెలూయా. నీ మాట చొప్పున నేను ఏం చేస్తాను? ఇప్పుడు వల వేస్తాను. ఆయనకు నీవు సరెండర్ చేసుకోవాలి. ఆయనకు నువ్వేం చేయాలి? సరెండర్ చేసుకోవాలి. చేపలు పట్టేవానికి అనుభవం ఉంది లేదండి? ఆయనకు అనుభవం ఉంటేనే కదా రాత్రంతా ప్రయాసపడ్డాడు, అనుభవం ఉంటేనే కదా రాత్రంతా కష్టపడ్డాడు. అనుభవం ఉండదు కాబట్టి రాత్రంతా కూడా ఏం చేశాడు? తన భార్యను బిడ్డలను వదిలివేసి సముద్రంలో తను గడిపాడు. రాత్రంతా ప్రయాసపడ్డాడు, నథింగ్, ఏం దొరకలేదు. యేసయ్యతో అంటున్నాడు, నీ మాట చెప్పు. బిడ్డలారా, నువ్వు నీ పక్క వారితో చెప్పు, యేసయ్య మాట చెప్పున. హల్లెలూయా. చెప్పు, నీ పక్కన ఉన్న వారితో చెప్పు, చేతిలో చేపెట్టి యేసయ్య మాట చొప్పున ఈ రోజు వల వేస్తా. హల్లెలూయా. యేసయ్య మాట చొప్పున. ఏమి చేతులు లేవా? పెట్టేసిండ్రా? కట్టేసుకున్నారా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయినను యేసయ్య మాట చొప్పున నేను వల వేస్తా, నేను వల వేస్తా. స్తోత్రం. హల్లెలూయా. యేసయ్య మాట చొప్పున వల వేయడానికి సిద్ధపడ్డాడు. ఈయన దేవుని మాటను వినాలనుకున్నాడు. అప్పటికి అవినేయత అనుకున్నాడు. నేను వినాలనుకున్నాడు కానీ వినేటట్టుగా అయ్యాడు. ఎలా అయ్యాడు ఈయన వినేటట్టుగా? సముద్రం దగ్గరకు వచ్చిన ప్రజలందరూ యేసయ్యను వెంబడిస్తుంటే ఈయన చూశాడు కన్నులతో. ఈ సీమోను ఏం చేశాడు? చూశాడు. యేసు ప్రభువుల వారు ధోనిలో కూర్చొని వాక్యం చెప్తుంటే అద్భుతాలు, స్వస్థతలు, ఆశ్చర్య కార్యాలు జరుగుతా ఈయన కన్నులారా చూశాడు. అప్పటి వరకు ఈయనెవరో, ఈయన మాట ఎందుకు వినాలి, ఈయనెవరు అని అనుకున్న అతను, అప్పటి వరకు అవిధేయత చూపిన అతను, అప్పటి వరకు లెక్క చేయని అతను, అప్పటి వరకు ఆలోచించని అతను, అప్పటి వరకు దూరదృష్టి లేని అతడు ఏం చేశాడు? అవన్నీ చూసిన తర్వాత తను విధేయుడైపోయాడు. హల్లెలూయా. విధేయుడైపోయాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విధేయుడైపోయాడు. మనం దేవునికి విధేయుడం కావాలా? ఏం కావాలండి? విధేయులం అంటే దాని అర్థం ఏంటంటే లోబడాలి. ఏమండి? అబ్రహాము తన కుమారుడిని బలి ఇచ్చడానికి తీసుకెళ్ళినప్పుడు అబ్రహాము కుమారుడైన ఇస్సాకు ఏం చేశాడు? తండ్రికి లోబడ్డాడు. మనం లోబడం, మన ఇంట్లో మనం లోబడం, సంఘంలో లోబడం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. రెండు చేతులు ఎత్తి దేవునికి స్తోత్రం చెప్తాం. ఆమేన్. విధేయత ఉన్న జాగలో ఉండు నాయన. దేవునికి స్తోత్రం. అదే విధేయత ఉన్న జాగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఇక్కడ సీమోను ఏం చేశాడు? విధేయుడైపోయాడు. వదిలేసాడు రాబట్టుగా. ఏం చేశాడు? విధేయుడైపోయాడు. ఎస్ ప్రభువా, నీ మాట చెప్తున్నా, నేను చేస్తాను. ఏం చేయమన్నాడు? వల వేయమన్నాడు. ఏం చేయమన్నాడు? వల వేయమన్నాడు. వల వేయమన్నాడు. వల. మనం కూడా వల వేయాలి. ఏ వల వేయాలి? యేసు కొరకు ప్రజలను రక్షించే వల వేయాలి. హల్లెలూయా. పాపములో ఉన్న వారికి క్రీస్తు మాటలు చెప్పే వల వేయాలి. ఆమేన్. యేసయ్య అక్కడ చెప్పిన మాట, నువ్వు వల వేయి అన్నాడు. వేశాడు వల. వల వేయగానే ఏమైందో తెలుసా? విస్తారమైన చేపలు ఏం చేసినాయి? ఆ వలలోనికి పరిగెత్తుకుంటూ వచ్చి అందులో పడిపోతున్నాయి. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. గొప్ప ఆనందం. రాత్రంతా శ్రమపడ్డాడు, రాత్రంతా కష్టపడ్డాడు, రాత్రంతా నిద్రాహారాలు మానేసి కుటుంబాన్ని వదిలేసి ఏం చేశాడు? రాత్రంతా సముద్రంలో గడిపాడు. కానీ ఫలితం లేదు. యేసయ్య మాట చొప్పున చేశాడు. చూడు,
యేసయ్య మాట చొప్పున జరిగించాడు చూడు, ఫలితం వెంటనే కనపడింది. ఆమేన్. వెంటనే కనపడింది. విస్తారమైన చేపలు ఆయన వలలోనికి వచ్చినాయి. ఆ వలను లాగుతా ఉంటే లాగలేకపోయాడండి. వలను లాగుతా ఉంటే ఏమైతుందో తెలుసా? వల పిగిలిపోతున్నది. ఏమైతుంది? పిగిలిపోతుంది. వడ్ల సంచిలో వడ్లు నింపేటప్పుడు ఏమండి, మన ఇంట్లోకి నింపుకునేటప్పుడు ఏం చేస్తాం? నిండా నింపుతాం. అవునా కాదా? మాట్లాడేదండి, కొంచెం నవ్వండి ఒకసారి. మన ఇంట్లోకి నింపేటప్పుడు ఏం చేస్తాం? నిండా నింపుతాం. మీకు తెలుసు కదా, నీళ్లు పారిస్తారు చూడండి, వాళ్ళని ఏమంటారు? నీరుడు వారి నీ దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళకి ఏం చేస్తాం? మీద తీసి ఏం చేస్తాం? వారికి వాళ్ళు పోసేటప్పుడు కూడా కొన్ని పోసి కొన్ని మిగిలించినట్టు చేస్తాం. ఇది జరుగుతున్నది. నిజమో కదా? అవునా కదా? చెప్పాలి మీరందరూ, నోరు చెప్పండి. అలా చేస్తాం. మన కొరకైతే ఏం చేస్తాం? ఆ సంచి పగిలిపోయేదాకా అవసరమైతే దాన్ని ఏం చేస్తాం? ఊపి 2-3 సార్లు లేపుకుంటా కింద ఎత్తేసి ఏం చేస్తాం? నింపుతాం. దేవుడిస్తాం. సంచి బలమైంది ఉంటే ఏం కాదు. ఒకవేళ బలము లేనిదైతే ఏమవుతుంది? అది పట్టుమని ఏమవుతుంది? పగిలిపోతుంది. బహుశా నేను అనుకుంటాను సీమోను యొక్క వేసే వలలు కొంచెం బలంగా లేవు కావచ్చు. అంటే ఎంత దిగజారిపోయి ఉన్నాడు సీమోను, ఎంత దిగజారిపోయి ఉన్నాడు ఈయన. ఎంత విచారమీనకు. సరి అయిన వల లేదు, సరి అయిన నిద్ర లేదు, సరి అయిన కుటుంబ పోషణ లేదు. విచారం కాదా? బాధ కాదా? ఆలోచించండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను కొన్నిసార్లు ఆలోచిస్తూ ఉంటాను, నా పిల్లలకి నేనేం పెట్టాలి, నా కుటుంబానికి నేనేం తీసుకెళ్ళాలి. నేను అవన్నీ వెతుకుతూ ఉంటే ఏం దొరకాయి నాకు. ఈ మధ్య కాలంలో దేవునికి స్తోత్రం, నేను మొన్న చూశాను. నా పర్సులో సైడ్లో నేను ఒక 500 రూపాయలు నోటు పెట్టిన. ఎప్పుడు పెట్టాను తెలియదు నాకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏముందని చూస్తూ ఉంటే అందులో నుండి 500 బయటకు వచ్చింది. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. దేవునికి మహిమ. ఆ డబ్బుతోని ఆ రోజు జరగాల్సిన పనులన్నీ జరిగినాయి. స్తోత్రం. ఆమేన్. కొన్నిసార్లు మనం దాచుకుంటాం, కానీ దేవుడు ఏం చేస్తాడు తెలుసా? దాచబడిన దానికంటే అద్భుతమైనది ఇస్తాడు. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఇక్కడ సీమోను తన యొక్క జీవితంలో వలలు పిగిలిపోతూ ఉన్నాయి. లాగలేకపోతుంటే పిగిలిపోతుంటే ఏం చేశాడు తెలుసా? సీమోను ఏం చేశాడు? చదవండి ఇప్పుడు వాక్యం. చదవండి. అతడు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టెను. అందుచేత వారి వలలు పిగిలిపోవచ్చుండగా వారు వేరొక దోణిలో ఉన్న తమ పాలివారు వచ్చి తమకు సహాయము చేయవలెనని వారికి సంజ్ఞలు అంటే ఏది? సైగలు చేసిరి. ఎవరు చేశారు? సీమోను చేశాడు. విస్తారమైన చేపలు పట్టాడు, వల మిగిలిపోతుంది, లాగలేకపోతున్నాడు, శక్తి లేదు, రాత్రి ఎంత ప్రయాసపడ్డాడు. రాత్రి అంతా తేలుండి పొద్దున మెలకు ఉండమంటుంటారు మీరు సుఖమైన నిద్రపోతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 10 గంటలైనా మనకు నిద్ర సరిపోదు. అందుకే సుఖమైన నిద్ర. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి హల్లెలూయా. అమ్మా సైమా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ. సుఖమైన నిద్ర. మనకి నిద్ర సరిపోదు. ఆయన నిద్ర లేదు రాత్రి అంతా, కానీ ఏం చేశాడు? వల వేశాడు. యేసయ్య చెప్పిన మాట విన్నాడు, లాగాడు, రావట్లేదు. ఇప్పుడు ఏం చేయాలి? తన తోటి వారిని పిలవాలి. ఏమని పిలవాలి? ఓ యాకోబు, ఆంద్రియా అని పిలవలసిన ఇతడు ఏం చేస్తున్నాడట? వారికి సంజ్ఞలు చేస్తున్నాడు. అంటే బహుశా ఇళ్ళ కాళ్ళకు మాట లేవు. అర్థమైందండి? వాళ్ళకు మాట లేవు. ఎందుకు మాట లేవు మీకు తెలుసా? ఒక్క సముద్రంలో 10 మంది జాలర్లు ఉంటే ఎవరి స్వార్థం వాళ్ళే చూసుకుంటారు. స్వార్థం ఉంటారు. మీరు ఉద్యోగం చేసే స్థలంలోనైనా, మీరు పనిచేసే స్థలంలోనైనా ఎవరి స్వార్థం వాళ్ళే చూసుకుంటారు. ఇక్కడ కూడా ఏం చేస్తున్నారు?
సీమోను కూడా ఏమనుకున్నాడు, రాత్రంతా నేను ప్రయాసపడ్డాను, ఏం దొరకలేదు. మరి ఇప్పుడు యేసయ్య చెప్పాడు విస్తారమైన చేపలు పడ్డాయి కదా, మరి లాగుదామంటే వాళ్ళ పై పిగిలిపోతున్నది, ఎవరిని పిలువను, నా ఇష్టం, నాది, నేను అని అనుకోలేదు. ఏం చేశాడు, దూరం ఉన్నటువంటి వారికి సంజ్ఞలు చేశాడు. బాగా వినాలి, నేను మొదటి నుంచి మళ్ళీ చెప్పుకుంటూ వస్తాను. దూరం ఉన్న వారికి సంజ్ఞలు చేసి వారిని రమ్మని పిలుస్తున్నాడు. అంటే వారికి వీరికి మాటలు లేవు. యేసు ప్రభు యాకోబు భార్య దగ్గరికి వచ్చినప్పుడు సమరయ స్త్రీ అక్కడ నీళ్లు చేరుకోవడానికి వచ్చిందా? యేసు ప్రభు ఏమన్నాడు, అమ్మా నాకు త్రాగుటకు కొన్ని మంచి నీళ్లు ఇవ్వమన్నాడు. అప్పుడు ఆ తల్లి ఏమన్నది, అమ్మా ఏమన్నది, అయ్యా ఏమన్నది, చెప్పాలి ఏమన్నది, మీరు యూదులు, మేము సమరయులం, మీకు మాకు పొత్తు లేనే జమాంచని, మీరు వేరు నేను వేరు. సేమ్ ఇక్కడ కూడా అదే. సీమోను వేశాడు, వాళ్ళ విస్తారమైన చేపలు పట్టాడు, కానీ వారికి వీరికి పొత్తు లేదు, వారికి వీరికి పొత్తు లేదు, మాటలు లేవు, ఏ రకమైనటువంటిది ఏమీ లేదు, స్వార్థం అనేది ఉంది. కానీ ఏం చేశాడో తెలుసా, ఎప్పుడైతే యేసయ్య చెప్పిన మాటను విని ఆ మాట ప్రకారం వల వేసి చేపలు పడ్డాయో తన స్వార్థాన్ని పక్కన పెట్టాడు. నేను అనే మాటను పక్కన పెట్టాడు, నాది అనే మాటను పక్కన పెట్టాడు, నేను అంటే ఏమనుకున్నావనే ఆలోచన పక్కన పెట్టాడు. భూమి మీద 3 రకాల ప్రజలు ఉంటారు. ఎలాంటి ప్రజలు అంటే నీది నాది అంటారు. ఏమంటారంటే నీది నాది అంటారు. ఇంకొక ప్రజలు ఎక్కడ ఉంటారంటే నాది నాదే, నాది నాదే. మొదటి వాళ్ళు ఎలా ఉంటారు, నీది నాది అంటారు. రెండో వాళ్ళు ఎలా ఉంటారంటే నాది నాదే. ఈ మూడో వాళ్ళు ఎలా ఉంటారంటే నాది నీది కాదు అంటారు, నాది నీది కాదు. దేవుని సంఘంలో కూడా ఇలాగే ఉంటారు, సావాసంలో సమాజంలో కూడా ఇలాగే ఉంటారు, కుటుంబంలో కూడా ఇలాగే ఉంటారు. కానీ సీమోను ఇదంతా పక్కన పెట్టాడు, స్వార్థాన్ని పక్కన పెట్టాడు, అసూయను పక్కన పెట్టాడు, గర్వాన్ని పక్కన పెట్టాడు, ఆ ఐక్యత లేని జీవితాన్ని పక్కన పెట్టేశాడు. ఏం చేశాడో తెలుసా, వారిని పిలిచాడు, వారిని సంజ్ఞలు చేసి పిలిచాడు. వారందరూ వచ్చి ఆ వలను లాగి అందులో వేస్తే విస్తారమైన చేపలు. హల్లెలూయా. ఒక్కడే పట్టుకుంటే ఒక్కడే పంచుకోవచ్చు, కానీ ఏం చేశాడో తెలుసా, విస్తారమైన చేపలు పట్టాడు. విస్తారమైనటువంటి చేపలు పట్టి ఆ చేపలన్నీ అందులో వేసిన తర్వాత యేసు చెప్పిన మాటలు విన్నటువంటి అతనికి భయం కలిగింది. ఏ భయం కలిగింది చూడండి, అక్కడ 7వ వచనంలో వారు వేరొక దోణిలోనున్న తమ పాలి వారు వచ్చి తమకు సాయం చేయవలని వారికి సంజ్ఞలు చేసి వారు వచ్చి 2 దోణెలు మునుగునట్లు నింపారు. ఎన్ని దోణెలండి? 2 దోణెలు. ఎన్ని దోణెలు ప్రభు ఉన్నాడు? అని చెప్పాలి మీరందరూ. 1 దోణెలో ఉన్నాడు, కానీ ఎన్ని దోణెలు నిండినాయి? 2 దోణెలు నిండినాయి. వారు నింపారు. తర్వాత ఏం జరిగింది? వారు ఏం చేశారట, ఆయనకు సాగిలపడి ప్రభువా మమ్ములను విడిచిపోము, మేము పాపాత్ములము అని చెప్పి ఎలయనగా వారు పట్టిన చేపల రాశికి అతనితో కూడా ఉన్న వారందరూ విస్మయం పొందిరి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చేపలు పడ్డాయి, 2 దోణెలు నింపారు. వాటిని నింపిన తర్వాత యేసయ్యకి ఏం చేస్తున్నారు? సాష్టాంగపడి నమస్కారం చేస్తున్నారు. సాగిలపడి నమస్కారం చేసి ప్రభువా మమ్మల్ని విడిచిపోయ్యా. ఎందుకు? మేము పాపాత్ములం. చాలా ముఖ్యమైన మాట అండి. ఆయన ఏం ఆలోచించాలి సీమోను? విస్తారమైన చేపలు పట్టాము, ఇక నా భార్య బిడ్డలకు, నా కుటుంబానికి, నా బంధువులకు, స్నేహితులకు ఏమి కొదవలేదని అనుకోవాలి. విస్తారమైన డబ్బు నాకు వచ్చేసిందని అనుకోవాలి, ఆనందించాలి, సంతోషించాలి, గంతులు వేయాలి. అవన్నీ ఆయన చేయలే. ఏం చేశాడో తెలుసా? సాష్టాంగపడి నమస్కారం చేసి ప్రభువా మేము వీఆర్ సిన్నర్స్, మేము పాపులమయ్యా, మమ్మల్ని విడిచిపోండి. అంటే ప్రభు ఏమన్నాడు తెలుసా? నేను మిమ్మల్ని విడిచిపోవటం ఇక్కడికి రాలేదు, కానీ ఇంతకాలం మీరు చేపలు పట్టే జాలరులుగా ఉన్నారు, కానీ
ఐ విల్ చేంజ్ యువర్ మైండ్. నేను మిమ్మల్ని మార్చబోతున్నాను. మీ పాపములను క్షమించి, మీ దోషములను క్షమించి, మీ అవిధేయతను క్షమించి, మీ దుష్టత్వమును క్షమించి, మీకున్న దుర ఆలోచన క్షమించి, ఐ విల్ చేంజ్ యువర్ లైఫ్. నేను నీ జీవితంలో మార్చబోతున్నాను. ఏంటి మార్చేది తెలుసా? నేను ఈ రోజు నుండి మిమ్మల్ని మనుష్యులను పట్టు జాలరిగా. స్తోత్రం, హల్లెలూయా. ఆయన చూచే దేవుడు, నీ దగ్గరికి వచ్చే దేవుడు, హల్లెలూయా. నీ హృదయంలో ఉండే దేవుడు, నీకు కావలసినది ఏర్పాటు చేసే దేవుడు, నీకు కావలసినది ఇచ్చే దేవుడు, సమృద్ధిగా అనుగ్రహించే దేవుడు. ఆమేన్. ఆయన ఎంత మంచివాడు. ఆయన అంటాడు, నేను నిన్ను మనుష్యులను పట్టు జాలరి. ఈయన విచారం ఏమైంది? తొలగిపోయింది కదా. అక్కడ దావీదు విచారపడ్డాడు, ఇక్కడ జాలరి అయినటువంటి సీమోను విచారముతో ఉన్నాడు. ఇంకా ప్రసంగం అయిపోలేదు. ఇంకా 2-3 గంటలు ఉంటుంది కానీ ముగిస్తాను. దేవుని స్తోత్రం. అందరు వాక్యం చూస్తున్నారు, సరిపోతున్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇంత మంచి వాక్యం నీకు దొరుకుతుందా? దేవుని స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. స్తోత్రం చెప్పండి అందరు, హల్లెలూయా. అనుభవాలను విడిచిపెట్టాడు, అవిధేయతను విడిచిపెట్టాడు, స్వార్థాన్ని విడిచిపెట్టాడు, నేను నాది అనేటువంటి ఆ యొక్క ఆలోచన వదిలిపెట్టేశాడు. మోకాలు నాడు ప్రభువుకు నమస్కారం చేశాడు. మోకాలుని సాష్టాంగపడి ప్రభు దగ్గర తన తప్పిదాన్ని ఒప్పుకుంటున్నాడు. ఆయన, ప్రభువా నేను పాపినయ్యా, మేము పాపులమయ్యా, మేము పాపులము. నిజమే కదా. మనం ఎన్నిసార్లు దేవుని దృష్టికి తప్పులు చేశాం, ఎన్నిసార్లు అసహించుకున్నాం, ఎన్నిసార్లు తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టాం, ఎన్నిసార్లు భార్య బిడ్డలను ఇబ్బంది పెట్టాం, ఎన్నిసార్లు తల్లిదండ్రులకు అన్యాయమైన మాటలు పలికాం, ఎన్నిసార్లు కుటుంబంలో సమస్యలు, సమాజంలో, విశ్వాసుల్లో, సంఘ పెద్దల్లో లేదా సంఘములో, సమాజంలో ఎన్నిసార్లు నీవు నీ స్వంత ఆలోచన చొప్పున నడుచుకొని మనుషులందరూ ఇబ్బంది పెట్టావు. అందుకే ప్రభు ఈ రోజున నీ విచారము నీతోనే ఉన్నది కదా. నీ విచారము కొట్టివేయాలని, నీ విచారము నీలో నుండి తీసివేయాలని, నీ బాధను, నీ విచారమును నీలో నుండి తొలగించాలని దేవుడు ఆశపడుతున్నాడు. హల్లెలూయా. దేవుడు ఆశపడుతున్నాడు. సీమోను యొక్క విచారం కొట్టివేసిన దేవుడు ఈ రోజున నీ విచారం కొట్టేస్తాడు. సీమోను విచారమును తొలగించిన దేవుడు ఈ రోజున నీ విచారమును తొలగిస్తాడు. సీమోను యొక్క హృదయమును మార్చిన దేవుడు, తలంపును మార్చిన దేవుడు, ఉద్దేశమును మార్చిన దేవుడు ఈ రోజున నీ హృదయమును, నీ ఉద్దేశమును మారుస్తాడు. సీమోని ఒక వ్యక్తిగా చేస్తాడు దేవుడు. ఇంతకాలం నీవు చేపలు పట్టుటకు జాలరి అయ్యావు, కానీ ఇక నుండి మనుష్యులను పట్టే జాలరిగా. ఐ విల్ చేంజ్ యు. నేను నీ జీవితాన్ని మారుస్తాను. ఈ రోజున నీ జీవితం మారాలి, నీ మాటలు మారాలి. సంఘము పట్ల, సేవ పట్ల, పరిచర్య పట్ల, సేవకుని పట్ల, నీ కుటుంబం పట్ల, సమాజం పట్ల నీకున్న ఉద్దేశాలు మారిపోవాలి. ప్రతి ఒక్కరికి దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు తెలుసా? మనుషులను పట్టే జాలరిగా చేయాలనుకుంటున్నాడు. అప్పుడు ఏం చేశాడు తెలుసా? సీమోను ఆ తనికి చేర్చిన ఆ దోణెలన్నిటినీ అక్కడనే విడిచిపెట్టాడట. సమస్తము అక్కడనే విడిచిపెడతాం మనం. దేవుడు కనికరించి నీకు కిలో వెండి ఇచ్చినాడు, కిలో బంగారం ఇచ్చినాడు, ఇక దాన్ని రెప్ప కొట్టకుండా దాన్నే చూస్తాం. గుండెలు పెట్టుకుంటాం, పండుకుంటే కూడా దాన్ని పక్కనే పెట్టుకుంటాం. ఎవరైనా లాగుతారేమో నిద్రపోవడం. కానీ సీమోను ఏం చేశాడు తెలుసా? తన కుటుంబాన్ని పోషించేటువంటి ఆ చేపలన్నిటిని, ఆ దోణిలో ఏం చేశాడు తెలుసా? విడిచిపెట్టేశాడు. అక్కడ ఉంటుంది ఏమని తెలుసా? సమస్తమును వదిలిపెట్టి. హల్లెలూయా. ఈ రోజున నీవు నీ జీవితంలో నీకు ఏదైనా తప్పుడు దోమలు, తప్పుడు ఆలోచన, తప్పుడు తలంపులు ఒకవేళ నువ్వు కలిగి ఉంటే, ఐ విల్ టెల్ యూ, నేను నీతో చెప్పే మాట ఏంటో తెలుసా? ఎవ్రీథింగ్ లీవ్ ఇట్. ప్రతిదీ కూడా వదిలే. నువ్వు నూతనపరచబడు, నువ్వు నూతనపరచు. సీమోను నూతనపరచబడ్డాడు. విచారమును దావీదు అంటాడు,
నాలో ఉన్న విచారము అధికమాయను. నీకు విచారం ఉండకూడదు. विचार में परेशान, अरे बच्चे लोग है क्या परेशान कर रहे, भाभी है क्या परेशान कर रहे, हाँ बेटा बेटी है क्या परेशान कर रहे, काम वाला परेशान कर रहे, सब लोग मेरे को परेशान कर रहे। मैं क्या बोल रहा हूँ, परमेश्वर आपका परेशान निकलते, यहाँ से निकलते, पूरा जिंदगी में परेशान नहीं आएगा। ఎప్పుడు తెలుసా, కబ్ ఆయేగా, కబ్ नहीं आएगा मालूम है, ఎప్పుడు వస్తుందో తెలుసా, आपका जीवित, आपका हृदय, आपका दिल परमेश्वर को पूरा देगा तो पूरा देगा तो आपका परेशान आपके पास नहीं रहेगा। हालेलुया। आप परेशान कर रहे, నువ్వు పరేషాన్ అవుతున్నావంటే, నువ్వు విచారం అవుతున్నావంటే నీకు నీ దగ్గర సాతానుడు పనిచేస్తున్నాడని అర్థం. దేవుడి మాటలు దీవించిన దాకా తల్లి వంచిన ప్రార్థన చేద్దాం. తల్లి వంచిన ప్రార్థన చేద్దాం. నువ్వు ఏ విచారంతో ఇక్కడ ఉన్నావు, ఏ విచారంతో ఇక్కడ తల్లి వంచుకొని అందరూ ప్రార్థన చేద్దాం. ప్రభువా నీకు వందనాలు, ప్రభు గలలోనికి వెళ్దాం. ప్రార్థనా పూర్వకంగా మనల్ని మనము దేవునికి సమర్పించుకుందాం. దేవా నీ కృపలో